సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమనిలో విచారణ చేస్తూ ఉంటుంది. అందులో కోనామ బంధ, బంధం అంటే ఏంటి అనే ప్రశ్నకు ఉత్తర రూపంలో 3 శరీరాలతోటి మనం పెట్టుకున్న కాల్పనిక సంబంధమే బంధం అని తెలుసుకున్నాము. అందులో 3 శరీరాల గురించి తెలుసుకున్నాము. స్థూల శరీరం అంటే ఏంటి, ఆ స్థూల శరీరం మీద మోహాన్ని ఎట్లా వదిలించుకోవాలి, సూక్ష్మ శరీరం అంటే ఏంటి, ఆ సూక్ష్మ శరీరం మీద మనం మోహాన్ని ఎట్లా వదిలించుకోవాలి, కారణ శరీరం అంటే ఏంటి, ఆవరణ శక్తి విక్షేప శక్తిలే కారణ శరీరం అని తెలుసుకుంటుంది. వాటి మీద మోహం ఎలా వదిలిపెట్టుకోవాలి దాని గురించి విచారణ జరుగుతుంది. ఇప్పుడు అందుకే మన స్వరూపం గురించి తెలుసుకుంటే, మనం ఎవరనే విషయం తెలుసుకుంటే చాలు, మనం కాని విషయంలో ఉన్న మోహం తొలగిపోతుంది. దాన్ని చెప్పబోతున్నారు. శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాస్య సర్పభ్రమోరజ్జు వివేకతో యథా రజస్తమసత్వమితి ప్రసిద్ధ గుణాస్తదీయా ప్రతితై స్వకార్యై. శుద్ధమైన మన ఆత్మస్వరూపం, సత్తు చిత్తు ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపమైన మన ఆత్మస్వరూపాన్ని మనం యథార్థంగా తెలుసుకుంటే, ఎట్లయితే ఫస్ట్ తాడు కింద పడి ఉంటుంది, రజ్జు అంటారు తాడుని, ఆ తాడు పగ్గము పాములా కనిపిస్తూ ఉంటుంది. హార్ట్ వీక్ ఉన్న పేషెంట్ దాన్ని పాముని సడన్గా చూసి బెదిరుకొని హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. లేదా భయం ఉత్పత్తి అవుతుంది. ఆ భయం వల్ల వచ్చిన దుఃఖం అన్నిటికీ మూల కారణం ఏంటి? అక్కడ అజ్ఞానమే. అక్కడ పాము లేకున్నా కూడా ఉన్నట్టు భావించుకున్నాడు. మరి ఆ భయం పోవాలి, ఆ పామును చూసి భయం వచ్చింది, భయం నుంచి దుఃఖం వచ్చింది. ఆ భయం నిమిత్తంతో వచ్చిన దుఃఖం పోవాలంటే అక్కడ ఏం చేసుకోవాలి? పోయి ఆ యథార్థమైన జ్ఞానాన్ని పొందాలి. దూరం నుంచి రాళ్ళతోటి విసిరి చూడాలి, పొడుగుటి కట్టి తీసుకొని కదిలి చూడాలి. అప్పుడు తెలుస్తుందో ఇది పాము కాదు. పాము అంటే కన్నా రాళ్ళతో కొట్టినప్పుడు పరిగెత్తి వెళ్ళిపోవాల్సి ఉండే, పోకుండా ఉందంటే కన్నా అది పాము కాదు పగ్గము అని. అప్పుడు ఎట్లా దాన్ని పగ్గాన్ని యథార్థంగా మనం జ్ఞానం పొందుతామో, ఆ దుఃఖము భయము ఆ పాము కనిపించే పాము అన్నీ ఒకేసారి పోతాయి. అలాగే మనకి ఈ 3 ప్రకారాల ద్వారా మనం శరీరాలతోటి సంబంధం లేని శరీరాలను ఉన్నట్టుగా వీటితోటి సంబంధం పెట్టుకొని ఊరికి నాకు దుఃఖము అని ఏడుస్తున్నాం, భయపడుతున్నాం. ప్రతి క్షణము భయపడుతున్నాం. అయ్యో నేను చచ్చిపోతానే, నాకు ఎట్లా వయసు అయిపోతా ఉంది, పరాధీనావస్థ వస్తుంది, ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి ప్రతి క్షణము భయపడుతూనే ఉన్నాం. శాస్త్రం చెప్తుంది, నువ్వు పొరపాటు పడుతున్నావు, నువ్వు మిథ్య, నీలోనే సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ ఉన్నాడు, అదే నీ స్వరూపము. అది కాకుండా బయట ప్రతిబింబ రూపంలో నీ శరీరాలు నువ్వు అని అనుకుంటున్నావు, నువ్వు కాని శరీరాలు నువ్వు అనుకుంటున్నావు. ఈ 3 శరీరాలకు నీకు సంబంధమే లేదు అని జ్ఞానము ద్వారా ఎప్పుడైతే మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఈ శరీరాల మీద ఉన్న మోహము తొలగిపోతుంది. కేవలం వినడం కాదు, ప్రాక్టికల్గా ఆచరణలోకి తీసుకురావాలి. గురువులు మన గురు పరంపర నుంచి చెప్పిన ఒక్క నియమాన్ని కూడా మనం తప్పకూడదు. ఫస్ట్ అన్నిటినీ కొద్దిగా దూరంగా ఉండే అభ్యాసాలు చేసుకోవాలి, మమభావాలు తొలగించుకోవాలి, తర్వాత అహంభావాలు పోతాయి. కాబట్టి ఇట్లా చేసుకుంటే అప్పుడు నీకు ఈ శరీరంతోటి సంబంధం పోతుంది. లేదంటే ఈ విక్షేప శక్తి, ఒకసారి నువ్వు ఎవరు అనే విషయాన్ని మర్చిపోయినావా, ఇమీడియట్గా నువ్వు ఒక జీవుడివి, నువ్వు పరిచిన జీవుడివి, నువ్వు పుట్టి సచ్చేటవాడివి అని మొత్తం ఈ విక్షేప శక్తి మొత్తం అంతా నీ చేత ఉరికి ఇచ్చేస్తుంది. ఎట్లయితే అద్దాలు టేబుల్ మీద పెట్టిన అద్దాలు లేవు అని ఒకసారి నువ్వు అనుకున్నావంటే మళ్ళీ అంత ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ వెతకాల, వీరు వెతకాల, బాత్రూమ్లో వెతకాల, వంటింట్లో వెతకాల, అక్కడ పెట్టిన అద్దాలు కళ్ళద్దాలు, ఇక్కడ పెట్టిన అద్దాలు, ఎంత పని చేయాల్సి వస్తుంది. నీ చేతిలో విపరీతమైన పని చేపిచ్చేస్తుంది.
నువ్వు ఎప్పుడు నేను ఆనంద స్వరూపుణ్ణి కాదు, నేను పుట్టి సచ్చేటోడిని, నేను పరిచిండైన జీవుని, సామాన్య మనిషిని అనే భావన వచ్చిందంటే కనుక ఇంక నువ్వు ఆనందం కోసము పరిగెత్తుతూ ఉంటావు. ఎక్కడెక్కడ ఆనందం దొరుకుతుందని నీకు సంభావన బుద్ధి అనిపిస్తూ ఉంటుందో ఆ పనులన్నీ చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోతావు. కాబట్టి అది మర్చిపోయినా ఉంటే కానీ ఇంకా మళ్ళీ పని ఎక్కువ అయిపోతుంది నీకు. అది మర్చిపోకుండా ఉండాలి మనము. దాన్ని ఆ విక్షేప శక్తి గురించి చెప్తున్నారు. విక్షేప శక్తి రజస క్రియాత్మిక యత ప్రవృత్తి ప్రసృతా పురాణి రాగాదయోస్యా ప్రభవంతి నిత్యం దుఃఖాదయో ఏ మనసో వికారాః. విక్షేప శక్తి రజస క్రియాత్మిక. ఇది రజోగుణం ప్రధానం. ఊరికి నేను కుసబెట్టదు. రజోగుణం ఉన్న వ్యక్తి ఊరికి కుసోలేడు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. కూర్చోవడం అంటే సామాన్య. సత్వగుణం ఉన్న వ్యక్తి సైలెంట్గా కూర్చోగలడు. ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి, యాక్టివిటీ, లేదో చూసుడు, ఏదో ఒకటి. ఊరికి సైలెంట్గా ఉంటే కానీ మనకి పిచ్చి పట్టేస్తుంది. పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి మళ్ళీ. ఎందుకంటే వాటిలో రజోగుణం ఉంది, సైలెంట్గా కూర్చోలేడు. ఏదో ఒకటి చూస్తూ ఉండాలా, చేస్తూ ఉండాలా, వింటూ ఉండాలా, పరిగెడుతూ ఉండాలా, చేపిస్తూ ఉండాలా. ఓవర్ యాక్టివిటీని రజోగుణం ఉన్న వ్యక్తి. మనం ఎప్పుడు మనం మా ఆనంద స్వరూపులము కాదు అని నిర్ణయం చేసుకుంటామో మళ్ళీ ఆ విక్షేప శక్తి మన చేత పరిగెత్తిచ్చేస్తుంది. యతః ప్రవృత్తి ప్రసితాపురాన్ని రాగాదయోస్యాహ ప్రభవంతి నిత్యం. ఇంకా రాగాలు, ద్వేషాలు ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సంసారం, యుద్ధాలు, గొడవలు. దుఃఖాదయో ఏ మనసో వికార. ఈ మనసుక వికారము దుఃఖాదయ, నీకు ఇంకా దుఃఖాలను తెచ్చిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏమొచ్చేస్తాయి రజోగుణం ప్రధానం ఉంటే? కామక్రోధో లోభదంభాభ్యసూయ హంకారేర్ష్యా మత్సరాద్యాస్తు ఘోరాః ధర్మా ఏతే రాజసాపం ప్రవృత్తి యస్మాదేతద్రజో బంధహేతుః. కామము, క్రోధము, లోభము, దంభము, అసూయ, అహంకారము, ఈర్ష్య, మత్సరము, ఇవన్నీ ధర్మాలు మనలో వచ్చేస్తాయి ఒక్కసారి మనం ఎవరన్నీ మర్చిపోయినామంటే. కామ అంటే నారాయణ చైతన్యం ఏంటి? కామం అంటే కోరికలు. అది కావాలి, ఇది కావాలి, అది చేయించాలి, కోరికలు. క్రోధం అంటే తెలిసే ఉంది, ఏదో ఒకటి మనకు అనుకున్నట్లుగా జరగాలని అనుకుంటాం. అది అట్లా జరగకుండా దానికి ఎవరన్నా అడ్డొస్తే అడ్డొచ్చిన వాళ్ళ మీద కోపం వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. ఏదో ఒకటి కోరిక అనుకుంటాం, చిన్న చిన్న కోరిక చాలా సూక్ష్మంగా ఉంటుంది. క్రోధం వచ్చిందంటే దాని వెనకాల ఒక కోరిక ఉంది. ఎవరి మీదన్నా కానీ చిన్నపిల్లల మీద కోపం వచ్చిందంటే కానీ వాళ్ళు అనుకూలంగా డిసిప్లిన్గా లేరు. మనం అనుకుంటాం వాళ్ళు డిసిప్లిన్గా శిస్తుగా ఉండాలని కోరిక మనలో ఉంది. ఆ కోరికకు అనుకూలంగా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది. కోరికే ఉంటుంది వెనకాల. క్రోధం వెనకాల మనకు ఒక కోరిక ఉంటుంది. శాస్త్రం చెప్తుంది అది క్రోధం వచ్చిందంటే అది రజోగుణము అని. నీకు శాంతి కావాలంటే ఏ ప్రకారమైన కోరికలు లేకుండా ఉండాలి, ఏ ప్రకారమైన ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండాలి. ఎక్స్పెక్టేషన్ రెండో పేరు దుఃఖం. మనం అనుకున్నట్లు ప్రపంచంలో ఏది జరగదు. ఉన్న ప్రపంచానికి మనము మార్చుకొని మనమే మారిపోలే కానీ మనకు అనుకూలంగా ప్రపంచాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే పిచ్చి పట్టేస్తుంది. ఎండాకాలంలో ఉన్న 50 డిగ్రీలు 47-49 డిగ్రీలు వస్తాయి. మనం ఏమైనా చైనీకి అవుతుందో మన చేత? పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చామా? ఎండాకాలం మీద, వర్షాకాలం మీద ఏం చేస్తాం? మనమే అడ్జస్ట్ అయిపోయాము లేదా? మన చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావాలకి వాళ్ళకి మనమే అడ్జస్ట్ అయిపోయామో శాంతి కలుగుతుంది. మనకు అనుకూలంగా మనం అనుకున్నట్లంతా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఉండాలనుకుంటే మాత్రం పిచ్చి పట్టేస్తుంది, అశాంతికి గురి అయిపోతాం. ఏ ప్రకారమైన చిన్న చిన్న కోరికలు కూడా పెట్టుకోవద్దు. ఎట్లుందో ప్రపంచమో ఆ ప్రపంచానికి అనుకూలంగా పసుపు అన్ని సాంబార్లో అన్ని కూరల్లో ఎట్లా అడ్జస్ట్ అయిపోతుంది, పసుపు అన్నిట్లోనూ వేసుకోవచ్చు. ఆలుగడ్డ కూడా అంతే, అన్ని కూరగాయల్లో కూడా ఎట్లా అన్నిట్లోనూ అది అడ్జస్ట్ అయిపోతుంది. అట్లా మన స్వభావం ఎప్పటి వరకు చేసుకోమో ప్రతి చిన్న చిన్న విషయము పిచ్చి పట్టించేస్తూ ఉంటుంది. ఇంకేం ప్రయోజనము? ఈ వేదాంతం ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రతి ఒక్క చిన్న చిన్న విషయానికి తల జరుపుకుంటూ ఉంటే
అందుకే క్రోధం వచ్చిందంటే దాని వెనకాల తప్పకుండా కోరిక ఉంది. శాస్త్రం అంటుంది నువ్వు నిష్కాముడు కావాలి, ఏ కోరికలు లేనివాడివి కావాలి. ఎప్పుడైతే అవుతావో అప్పుడు నీకు ఈ శాంతి దొరుకుతుంది. ఏ చిన్న కోరిక ఉన్నా కూడా మళ్ళీ నీకు దానివల్ల వచ్చేది దుఃఖమే. ఆ క్రోధం ఉండకూడదు. మళ్ళీ లోభం, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా. కావాలనుకునేది బంధనం, వద్దు అనుకునేది మోక్షం. అలవాటు చేసుకోవాలి వద్దు 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 అని. అనాత్మ వస్తువుని తిరస్కారం చేయడం అంత ఈజీ కాదు, అందరూ చేయలేరు. నచికేతనికి ఎన్ని ప్రలోభాలు ఇస్తాడు యమధర్మరాజు. మొత్తం పృథివీకి సామ్రాట్యం చేస్తాను, స్వర్గం ఇచ్చేస్తాను, అన్ని సుఖాలు ఇచ్చినా కూడా వద్దు అని తిరస్కారం చేశాడు. ఎందుకంటే అవి మిథ్యా, అవన్నీ వాటి వల్ల నాకు సుఖం దొరకదు, అవన్నీ టెంపరవరీ సుఖాలు, దాని తర్వాత విపరీతమైన దుఃఖం వస్తుంటుంది, ఇక్కడ సుఖం లేదు అని బాగా నిశ్చయం ఉంటుంది. మనకు అట్లా లేదు, ఇంకా అది కావాలా, ఇది కావాలి, కావాలనుకుంటే కానీ అది లోభము. మళ్ళీ దంభం, ఉన్నది చూపించుకోవడం. ఏది కొద్దిగా ఉన్నా కూడా 10 మందికి చూపించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మంచి గుణాలు ఉన్నా కూడా 10 మంది చూసి నన్ను మెచ్చుకోవాలని ఉన్న దంభాచారాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ అసూయ గుణం అయితే ఘోరంగా ఉంటుంది. ఒకడు సుఖంగా బతుకుతున్నాడంటే కానీ అస్సలు ఓర్పలేదు. కలియుగంలో అయితే ఒక్కరిని చూస్తే ఒక్కరికి పడదు. అన్నదమ్ములే అయింది. అన్నదమ్ములు ఒక తమ్ముడేమన్నా మంచిగా కొంచెం పంటల్లోనూ పొలాల్లోనూ డబ్బులు సంపాదించి ఒక కొత్త ఇల్లు కట్టినాడంటే కానీ మిగతా అన్నదమ్ములందరూ అట్లే శత్రువులు అయిపోతారు. ఊరిలో కూడా అంతే, ఏదో నువ్వు కష్టపడి పైకి వచ్చేసి కొద్దిగా డబ్బులు సంపాదించి ఊరంతా నీకు శత్రువు అయిపోతారు. ఓరు లేని గుణం అంత ఘోరంగా ఉంటుంది. ఎవరు ముందుకు పోయినా, ఎవరు సుఖపడినా కూడా మిగతా వాళ్ళు ఓరవలేరు. ఈర్ష్యా గుణం అది. మళ్ళీ మత్సరం అంటే కానీ ఇప్పుడు ముందు రాజులు వాళ్ళంతా బావులు, గుడులు అవన్నీ కట్టిస్తూ ఉంటారు. బావిలో ఎన్ని నీళ్ళు తీసినా మళ్ళీ అన్ని నీళ్ళు ఊరుతాయి, కానీ ఎవరికి ఈరు. నా బావి నీళ్ళు నేనే తినాలి. స్వార్థం, భయంకరమైన స్వార్థం. నా నుంచి ఇంకోడు ₹1 కూడా ఉపయోగం కాకూడదు, ఎవడు ఉద్ధారం కావద్దు అని చెప్పేసి గడ్డి వాముకి కట్టేసిన కుక్కలాగా. ఆ గడ్డి వాముకి కుక్కను కట్టేస్తే కానీ అదైతే గడ్డి తినదు. మిగతా ఆవుల్ని గడ్డి తిన్నీకి వస్తే కానీ అది బోవుని తొరమేస్తుంది. ఆ గడ్డి కుళ్ళిపోయి ఎరువు అయిపోలే అంతే, కానీ అది మాత్రం ఇంకెవరికి పనికి రాకుండా పోతుంది. ఈ మత్సరం ఉన్న వ్యక్తులు అంతే, వాళ్ళ దగ్గరికి ఎంత కావాలంత ఎక్కువ ఉంటుంది. ఇంకోరు వచ్చి దాన్ని ముట్టుకుంటే మాత్రం తట్టుకోలేరు. ఆ మత్సరం ఇవన్నీ వచ్చేస్తాయి. రజోగుణం వచ్చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ ఘోరమైనవి. మనశ్శాంతిని పాడు చేసేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి. ఊరికే అన్నీ భగవంతుడు ఇచ్చినా కూడా ఈ రజోగుణం వల్ల, ఈ గుణాల వల్ల లేనిపోని టెన్షన్ తీసుకొని ఉన్న మనశ్శాంతిని పాడు చేసుకుంటూ ఉంటాం. అవసరం లేని విషయాలన్నీ అవసరం అనుకుంటూ ఉంటాం. ఏతే ధర్మాః రాజసాః పుంప్రవృత్తి యస్మాదేతద్రజో బంధహేతు. ఇవే బంధనానికి కారణం. మన బంధనానికి కారణమైన కోరికలు ఎందుకు పెట్టుకోవాలి? బంధనానికి కారణమైన క్రోధం ఎందుకు చేయాలి? బంధనానికి కారణమైన లోభం ఎందుకు పెట్టుకోవాలి? బంధనానికి కారణమైన ఈ అసూయ గుణం ఏంటి? అసూయ గుణము ఎత్తి కనిపిస్తూ ఉంటుంది. బాగా చూస్తూ ఉంటాం కదా, ఇక్కడే మందులు. ఒక్క మనిషి కొద్దిగా ఇంప్రూవ్ అయినాడంటే కన్నా అస్సలు ఓర్వలేరు మిగతాడు. అంత ఘోరంగా అసూయ గుణం ఉంటుంది మనుషులు. ఇంకెట్లా జ్ఞానం వస్తుంది? ఇంకెక్కడ శాంతి వస్తుంది? వాడు పక్కింటోడు ఒక కారు కొన్నాడంటే కానీ వీడికి నిద్ర రాదు. మళ్ళీ నెలల కొద్ది నిద్ర రాదు. కుమిలి లోపల వాడు ఆ నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అరే ఎవరు పుణ్యం పనులు చేసుకుంటే కానీ ఆ పుణ్యం ఫలము వానికి ఏమి కావాలో దొరుకుతూ ఉంటుంది. ఊరికే ఫ్రీగా అయితే ఎవరికి రాదు ప్రపంచంలో. మనకు అనిపిస్తూ ఉంటుంది వాడికి ఫ్రీగానే అంతా వచ్చేస్తూ ఉంది, కష్టపడకుండానే వచ్చేస్తుంది. నువ్వు ఈ జన్మది ఎందుకు చూస్తావు? పూర్వజన్మలో ఎన్ని పుణ్యకర్మలు చేసింటాడు వాడు. అందుకే ఈ జన్మలో వాడికి అనుకూలంగా ఈజీగా వస్తుంటాయి. ఎన్నో కర్మలు మనకు అనిపిస్తుంది, అయ్యో వానికి అన్యాయం జరిగింది. ఎవరికి ఏం అన్యాయం లేదు, ఎవరికి అందరూ వాళ్ళు చేసుకున్న కర్మలకు అనుకూలంగానే దొరుకుతూ ఉంటుంది. మహాభారతంలో ఒక కథ వస్తుంది. ఒక చిన్న సాధు ఒక జన్మలో భిక్షగాడిలాగా పరివ్రాజక జీవనం చేస్తూ ఉంటాడు. పరివ్రాజక జీవనం చేస్తూ ఉంటే ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంటుంది.
ఆ స్త్రీకి, చిన్న వయసులో ఉన్న స్త్రీకి వయసు అయిన వృద్ధులతోటి పెళ్లి చేసేసింటారు. ఆ స్త్రీ వేరే వాడితోటి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. పెట్టుకుంటే కానీ ఇంకెలాగైనా కానీ ఈ ముసలోడు అడ్డు వస్తున్నాడు నాకు అని చెప్పేసి వీడిని ఎలాగైనా చంపాలని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటుంది. అదే రోజు ఈ సాధు ఆ ఊరికి భిక్షాటనకి వెళ్తాడు. వెళ్తే కన్నా, అయ్యో సాధు కుంభులు మీరు ఈరోజు మా ఇంట్లో ఆతిథ్యం చేయండి, మా ఇంట్లో భోజనం చేయండి అని మర్యాద లోపలికి తీసుకొని పోయేసి ఆ సాధుకి భోజనం చేసి పనుకుంటే కానీ ఆ రోజు రాత్రి ఆ ముసలోని భార్యని చంపేస్తుంది. చంపేసి ఉదయం అరిచి ఈ సాధుని నా భర్తను చంపేశాడని చెప్పేసి అబద్ధం చెప్పేస్తుంది. ఇంకా రాజు భటులు వాళ్ళు వీళ్ళు వచ్చేసిందని అంతా విచారణ చేసిన తర్వాత రాజు కూడా నిర్ణయం ఇచ్చేస్తాడు, ఇతనికి 2 చేతులు కత్తిరించేయండి అని చెప్పేసి. అప్పుడు ఆ పాపం సాధు ఏం తప్పు చేసి ఉండడు, కాకపోతే 2 చేతులు పోగొట్టుకున్నాడు. మనకేమనిపిస్తుంది, ఎంత అన్యాయం జరిగింది పాపము, ఏ తప్పు చేయకుండా అన్యాయంగా వాడికి శిక్ష పడుతుందని. తొక్కలో ఏమీ అన్యాయం లేదు. ఉప్పు తిన్నోడు నీళ్ళు తాకాల్సిందే, తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే. పూర్వజన్మలో అదే సాధు అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒక కషాయవాడు ఒక ఆవుని తొరుముకొని వస్తూ ఉంటాడు. తొరుముకొని వస్తూ ఉంటే కానీ ఆ ఆవు ఆ సాధు ముందుకెళ్ళి పోయి ఉంటుంది. ఆ కషాయవాడు చేతిలో కత్తి పెట్టుకొని, ఏ సాధు నా ఆవు కాళ్ళు గుర్తులు ఇటు కనిపిస్తున్నాయి, ఎటుపోయిందో చెప్పు నా ఆవు అంటే కన్నా ఆ కషాయానికి భయపడేసి సాధు ఇట్లా చూపించుంటాడు, ఇటువైపు పోయింది 2 చేతులతో. వాడు చూపించినందుకు ఆ ఆవు ఆ రోజు దొరికిపోతుంది. ఒక కషాయవాడు దాన్ని కత్తిరించేసి ముక్కలు చేసి అమ్ముకుంటాడు దాన్ని. ఈ జన్మలో ఆ ఆవే ఆ స్త్రీగా వచ్చి పుట్టిండు. స్త్రీగా వచ్చి పుట్టి ఆ కషాయవాడే ఆ ముసలోడు భర్తగా వచ్చింటాడు. ముసలి భర్త ఉంటాడు కదా, వాడు కషాయవాడే అట్లా ఆ రూపంలో వచ్చింటాడు. ఈ సాధు ఇంత చేతుల ద్వారా ఆవుని సాగుకి కారణమయ్యాడు కదా. ఈ సాధు మళ్ళీ అలాగే సాధుగా వస్తే ఆ గోమాత సాగుకి కారణమైన నీ చేతులతో చూపించావు కదా, అందుకే ఆ చేతులు కత్తిరించేశాడు రాజు. పూర్వజన్మలో వాడు కషాయవాడు ఆవును చంపాడు కదా, ఇప్పుడు ఆమె వాడు ముసలికి వస్తే కానీ ఆమె ముక్కలుగా అన్నీ వాడు ఎన్ని ముక్కలు చేసేటాడు ఈమె కూడా అన్నీ ముక్కలు చేసి కత్తిరించేసేటాడు. మళ్ళీ ఆయన భక్తుడు కాబట్టి మంచిగా కీర్తనలు పాటలు చేసిన తర్వాత మళ్ళీ చేతులు వస్తాయి. ఇట్లా ప్రపంచం మరి అట్లుంటాయి కర్మ ఫలాలు. మనం ఈ జన్మవు చూసుకోవద్దు. మనం ఇవన్నీ వెనక చూసుకోకుండా పోతే మనకేమనిపిస్తుంది, అయ్యో పాపం ఆయనకు చాలా అన్యాయం జరిగింది, 2 చేతులు పోయినాయి, ఆయన తప్పు చేశాట లేదా పూర్వజన్మలు. అట్లా ఎవరెవరు పుణ్య కర్మలు చేసుకుంటారు, ఎవరో పాప కర్మలు చేసుకుంటారు. పుణ్య పాప కర్మలకి ఈ జన్మలు అనుభవిస్తూ ఉంటారు. ఈ జన్మలో మనం లెక్కలు వేసుకునకపోతే కానీ మళ్ళీ మనం పొరపాటు అయిపోతుంది. అందుకే క్రోధము వచ్చిందంటే వెనకాల మనకు కోరిక ఉంటుంది, దాన్ని గుర్తు చేసుకోండి. అది మంచిది కానే కాదు, ఎప్పటికే కానీ క్రోధము. ప్రపంచం అంతా కరెక్ట్గా జరుగుతూ ఉంది, అన్ని వ్యవస్థంగానే ఉన్నాయి, ఎవ్వరూ తప్పించుకోలేరు. తప్పు చేసినోడు ఉప్పు తినాల్సిందే. దానివల్ల మనం ఎందుకు టెన్షన్ తీసుకోవాలి? మనం నిశ్చింతగా ఉండి మన సాధన మనం పరమాత్మను పొందడానికి దేనికైతే వచ్చామో ఆ పరమాత్మ మీద ధ్యానం పెట్టాలి. బయట ప్రపంచంలో మనసును పెట్టడం కాదు. ఇవన్నీ రజోగుణ కార్యాలు. రజోగుణం ఉన్న వ్యక్తిలో ఇలాంటి గుణాలు కామ, క్రోధ, లోభ, దంభ, అసూయ, అహంకార, ఈర్ష్య, మత్సరము ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనకెందుకు, మనలో ఉండకూడదు. అవి ప్రాక్టికల్గా ఆచరణలోకి తీసుకోవాలి. ఎంత శాంతిగా ఉంటే అంత మంచిది. మనం సత్వగుణ ప్రధానమై ఉండాలి. ఇవన్నీ తద్రజో బంధహేతు, బంధనానికి ఇవే కారణాలు. ఈ సత్యం తెలుసుకున్న తర్వాత ప్రపంచం వైపు ఎక్కువ ఆసక్తి పెట్టుకోకూడదు. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే పరతర్షభాని. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఇదే మాట చెప్పాడు. ఇవన్నీ రజోగుణం ధర్మాలు అని చెప్పేసి. ఈ రజోగుణము వల్లనే మనకు విక్షేప శక్తి మొత్తం ఈ ప్రపంచాన్ని. ఎప్పుడు మనము మన స్వరూపాన్ని తెలుసుకోలేము, మళ్ళీ ఈ మాయ రజోగుణము ద్వారా ఈ ప్రపంచాన్ని మొత్తం సంసారాన్ని రెడీ చేసేస్తుంది. ఇందులో పొరలాడు నువ్వు అని చెప్పేసి. ఏషా వృత్తిర్నామ తమో గుణస్య శక్తిర్యయా వస్త్వవవాసతేన్యత
సైషా నిదానం పురుషస్య సంస్ృతే విక్షేపశక్తే ప్రసరస్య హేతు. ఇది తమోగుణ కార్యము. విక్షేపశక్తి, ఆవరణ శక్తి, విక్షేపశక్తి, ఇవన్నీ మళ్ళా తమోగుణము. ఎందుకంటే ఇప్పుడు నదుల వెంబ పక్కన నడుచుకొని పోయినప్పుడు, సముద్రం పక్కన నడుచుకొని పోయినప్పుడు అక్కడ ముత్యం చిప్పులు ఉంటాయి. ఆ ముత్యం చిప్పుల్ని తెలుగులో ఏమంటారు? గవ్వలు. ఆ గవ్వలో ఒక లోపల పక్కన పోర్షన్ అది మెరుస్తుంది ఎండ సమయంలో. దూరం నుంచి చూస్తే కానీ అది సిల్వర్ ఏమో అనుకుంటాడు ఎవరైనా చూస్తే, కానీ ఇది వెండి ఏమో అనిపిస్తుంది. వెండిలాగా మెరుస్తుంది. వాడు ఎక్కడో దూరం నడుచుకుని వాడు వెండిలాగా మెరుస్తుంది కదా అని చెప్పేసి అది ఆశతోటి పోతాడు. అబ్బా ఆ వెండి దొరికితే కానీ దాని నుంచి నాకు డబ్బులు వస్తే నేను ఆనందంగా ఉండొచ్చు అని నడుచుకుంటూ ప్రవృత్తి చేపిస్తుంది. అది దగ్గర పోయి చూస్తే అది గవ్వ. అలాగే మనకు ఈ తమోగుణ రూపంలో ఉన్న ఆవరణ శక్తులు, విక్షేప శక్తులు మనకి ప్రపంచంలో అట్లా ప్రవృత్తి చేపించేస్తాయి. ప్రపంచంలో ఏదో మనకు సుఖం దొరుకుతుంది, సుఖం ఒక సంభావన బుద్ధిని ఇచ్చేస్తాయి. అందుకే మనం ప్రపంచంలో దీనికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎందుకు అలా చేపిస్తుంది? ఇప్పుడు ఆ గవ్వ ముత్యం చిప్పు లాగానే అనిపించాల్సి ఉండాలి కదా. ముత్యం చిప్పు కూడా మెరుస్తుందనే విషయం మనకు తెలుసు, వెండి కూడా మెరుస్తుందనే విషయం మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనము అది వెండి ఎందుకు అయి ఉంటుందిలే, సముద్రం ఒడ్డులో ఉందంటే అది గవ్వ అయి ఉంటుంది, ఊరికి ఎందుకు అంత దూరం నడుచుకొని పోయి శ్రమ చేయాలి, వద్దులే అనుకొని మనం ముందుకు పోవచ్చు కదా. అట్లా పోనీదు. మనలో పాపం మూట ఎక్కువ ఉన్నప్పుడు అది వెండే అనే ఆశ ఎక్కువ చూపించేస్తుంది మనసు. అందుకే అక్కడ అది ప్రవృత్తి చూపించేస్తుంది. ప్రపంచంలో కూడా అంతే. మనకు ఆస్తుల గురించి, డబ్బుల గురించి, సెక్యూరిటీ గురించి ఎందుకు మనకు ప్రవృత్తి అవుతుందంటే మనలో ఉన్న పాపం మూట ఈ ప్రపంచంలో సుఖం ఉంది అని భ్రాంతి రూపంలో చూపించేస్తూ ఉంటాం. పాపం ఎక్కువ ఉన్నప్పుడు. పాపం తక్కువ ఉన్నప్పుడు బుద్ధ భగవానుడు చూడండి, రాజు కొడుకు అయి ఉంటాడు, అన్ని భోగాలలో మునిగి ఉంటాడు, ఏ ఒక్క విషయం తక్కువ ఉండదు. మరి ఆయనను ఈ ప్రపంచము ఎందుకు మాయలో కట్టేయలేకపోయింది? మనము డబ్బుల కోసము, ఆస్తుల కోసం కష్టపడినట్లు బుద్ధ భగవానుడు ఎందుకు కష్టపడలేదు? ఇంకా వచ్చిన ఆస్తి, డబ్బులు గిబ్బులని వదిలేసి ఎందుకు వచ్చాడు? అట్లా మనం ఎందుకు వదిలేయలేకపోతున్నాం? కారణం ఏంటి? పాపం. మనలో ఉన్న పాపం మూట మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వదు, ఆశ చూపించేస్తుంది. ఈ ప్రపంచంలో నాకేదో సుఖం దొరుకుతుంది, అరే నువ్వు డబ్బులు సంపాదించుకో, డబ్బుల నుంచి నీకు సుఖం ఉంటుంది, నువ్వు ఆస్తులు సంపాదించు, నీకు ఆస్తుల నుంచి సుఖం ఉంటుందని మన బుద్ధి అలా నిర్ణయం ఇచ్చేస్తుంది. బుద్ధ భగవానికి అలా లేదు. ఒరే ఈ డబ్బులు ఈ అర్థం అనర్థం భావే నిత్యం, ఈ డబ్బులు ఇవన్నీ మాయరా, ఇది నిన్ను బంధనంలో పెట్టేస్తాయి అని ఆయనకు బుద్ధి ఆయనకు అలా నిర్ణయిస్తుంది. ఆయనలో పాపం మూట లేదు కాబట్టి, శుద్ధమైన అంతఃకరణం కాబట్టి ఆయనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. మనలో అశుద్ధమైన అంతఃకరణం ఉంది కాబట్టి మనకి ఇంకా ఈ ప్రపంచంలో సుఖం దొరుకుతుంది అని మన బుద్ధి నిర్ణయిస్తుంది. ఎన్ని సత్సంగాలు విన్నా, ఏమి చేసినా, ఎంత కావాలో సెక్యూరిటీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటానే ఉంటాం భవిష్యత్తు గురించి. ఎందుకంటే పాపం మూట ఉంది. తల్లిని అడిగినాడు, నీకు ఆస్తి బేకా కొడుకు బేకా అంటే నాకు కొడుకు ఉంటే సాధ్య కానీ ఆయన అందరూ వద్దాము, మనకి ఆ శాశ్వతమైన ధనము ఆస్తి అంతా అంటే మొత్తం దానిపించినాడు. నేనేమి లేనని దానిపించి వంట నిలబడి వదిలిపెడితే మళ్ళీ దారి తెరుస్తుంది. అసలు వదిలిపెట్టకుండా పోతే కానీ నీకు ముందు దారి తెరవదు. అందుకే శిష్యులకి గురువులు అన్నీ వదిలిపించేస్తారు, ఒక కౌపీనంలో నిలబెట్టేస్తారు, లేదంటే దిగంబరంగా నిలబెట్టేస్తారు. ఎందుకంటే ఊరికే అన్నీ పట్టుకొని, అన్ని ఆశలు, అన్ని సెక్యూరిటీలు పెట్టుకొని ఊరికి ఇది వింటాం అంటే ఏమీ ప్రయోజనం కాదు. నువ్వు ప్రాక్టికల్గా అన్నీ వదిలిపెట్టేసి నువ్వు వట్టి చేతుల్లో ఉండాలి. అప్పుడు ఈ జ్ఞానం అంటుంటుంది. లేదంటే ఏమి ప్రయత్నం చేయదు. ఎంత సూక్ష్మం అంటే శంకరాచార్యుల వాళ్ళ శిష్యులు వెంబడి పోతూ ఉంటే ఒక అడవిలో ఒక సాధు చనిపోయి ఉంటాడు. శిష్యులన్నీ చూస్తారు, ఆ సాధు దగ్గర ఏమీ ఉండదు, జోలు కూడా ఉండదు, తినే వస్తువు ఒకటి ఉండదు.
చూసి శిష్యులంతా పొగుడతారు, బా ఈయన నిజమైన సాధునబ్బ, ₹1 కూడా పెట్టుకోకుండా తినే వస్తువు ఒక బ్యాగ్ కూడా లేదు, జోల కూడా లేదు, నిజంగానే ఈయన సాధు లాంటి జీవితం గడిపాడు అని పొగుడతారు. గురువులు బాగా చూడండి అంటారు. అలా చుట్టుముట్టు చూసి వస్తారు, ఎక్కడ నా దగ్గరలో నా గుడిసె గిడిసి ఏమన్నా వేసుకున్నాడేమో అని చూస్తే ఎక్కడ 4-5 కిలోమీటర్ల చుట్టూ ఎక్కడ గుడిసె కూడా ఏమీ లేదు. మళ్ళీ వచ్చి శిష్యులు అంటారు, లేదు గురుగారు, ఈయన నిజమైన సాధువుని, ఆయన దగ్గర ఏమీ ఉంచుకోకుండా కేవలం పరమాత్మని భరోసా మీదనే జీవించాడు, బాగా చూడండి అంటారు. చూస్తే ఒక కమండలం ఉంటుంది, ఆ కమండంలో వేప పుల్లలు 2-3 ఉంటాయి. అప్పుడు అంటాడు, స్వామీజీ కమండంలో నీళ్లు వేప పుల్లలు ఉన్నాయంటే వీడు సాధు కాదు అని చెప్పేసి, వీడికి రేపు ఎల్లుండి మరునాడు 3 రోజులు పళ్ళు తోముకోవడము ఇప్పుడే చింత ఉంది వాడికి, రేపటి గురించి చింత చేసేవాడు, మరో క్షణం గురించి చింత చేసేవాడు సాధుగాడు అని చెప్పేసి. ఇంకా మన ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటాం భవిష్యత్తు గురించి. ఒక పక్క ఈ శరీరాలతోటి సంబంధాలు తెంచుకోవాలని ప్రయత్నం చేసి, ఇంకో పక్క అన్నీ బతకాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. ఎట్లా పోతుంది శరీరం మీద ఉన్న మోహం, ఎట్లా పోతుంది? నువ్వు వింటున్నది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి, పోదు, అంత ఈజీ కాదు. నువ్వు వదిలిపెట్టిన రోజు ద్రౌపది వస్త్రాభరణంలో ఒక చేతిలో మానం కాపాడుకొని ఒక చేతిలో ద్రౌపది పిలుస్తుంది, రాడు కృష్ణ పరమాత్ముడు. 2 చేతులు వదిలిపెట్టేసి సంపూర్ణంగా ఎప్పుడు శరణాగతి అవుతుందో అప్పుడు భగవంతుడు వస్తాడు. ఇక్కడ కూడా అంతే, సంపూర్ణంగా సన్యాసం అంటే సంపూర్వక న్యాసం అంటే త్యాగం. మంచిగా సంపూర్ణంగా నువ్వు ఎప్పుడు త్యాగం చేస్తావో, త్యాగేన ఏకామృతం అనుషువు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. త్యాగేనైకే, త్యాగము ద్వారానే నువ్వు ఆ పరమాత్మను పొందగలుగుతావు. అందుకే ఫస్ట్ వదిలిపెట్టడం నేర్పిస్తాడు గురువుగారు, శాస్త్రం కానీ. నువ్వు అన్నీ పట్టుకోవడము పొందడం ఏమీ లేదు, ఆల్రెడీ మనం వెతుకుతున్న పరమానందం మనలోనే ఉంది. కానీ పనికిరానివన్నీ కొన్ని పట్టుకున్నాం, అందుకే వదలడం నేర్చుకో. ఒక్కొక్కటి అన్నీ వదలడం నేర్చుకుంటే కనుక లోపలున్న ఆ పరమానందం తానంతగా తాను ఆకాశంలోకి వస్తుంది అని చెప్పేసి. అందుకే ఇవన్నీ కూడా ఈ తమోగుణ ప్రభావం వల్ల ఈ విక్షేప శక్తి యథార్థ వస్తువుని మనకు చూపిది, భ్రాంతిని కలిగించేస్తుంది. ఇంకా ప్రపంచంలో సుఖం ఉందని, డబ్బుల్లో సుఖం ఉందని, డబ్బులు నా సెక్యూరిటీకి పనికొస్తాయి, ఆస్తులు నా సెక్యూరిటీకి పనికొస్తాయి, భవిష్యత్తులో పనికొస్తాయి, అది పనికొస్తుంది, ఇది పనికొస్తుంది అని. ఆ పరక పుల్లు కూడా మనం వదిలిపెట్టలేము, అది కూడా నాకు పనికొస్తుంది, ఇది కూడా నాకు అన్ని పనికొస్తుందనే భావన, ఈ శరీరం పనికొస్తుందనే భావన ఉండదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రపంచంలో నాకు ఆనందాన్ని ఇచ్చేది ఒక్క వస్తువు లేదు, ఈ శరీరాలతో కూడా నాకు అవసరం లేదు, ఈ మనసు బుద్ధులతోటి కూడా నాకు అవసరం లేదు అని ఏ రోజైతే మనము గట్టి నిర్ణయం తీసుకుంటామో అప్పుడు అసలైన సాధన దొరుకుతుంది. లేదంటే వింటూ ఉంటాము, మళ్ళీ అదే తిప్పులు, అదే రాగద్వేషాలు, అదే ఈ రజోగుణ 3 గుణాల్లోనే ఎక్కుకొని ఉంటాము. మనకు అది చూపేది ఫస్ట్ మనలో ఉన్న పాపం మూటను మనం కరిగించుకోవాలి. అందుకే ఫస్ట్ నిష్కామ కర్మయోగము, ఉపాసన ఇవన్నీ చేసి ఫస్ట్ పుణ్యాన్ని సంపాదించుకుంటే అంటారు. మనలో ఉన్న పాపం మూట కరిగినప్పుడు ఈ జ్ఞానము అంటుకుంటుంది. సాయేషా నిదానం పురుషస్య సంస్కృతి విక్షేప శక్తి సరస్యేతు. ఈ విక్షేప శక్తినే మొత్తం ఈ సంసారానికి మొత్తం అంతా ఇంకా మూలము. ఫస్ట్ మనం ఎవరనే విషయం మర్చిపోతాము, అది ఆవరణ శక్తి. అది మర్చిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఆనందం లేదని బయట ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తాం. మరి బయట ఆనందం ఊరికే దొరుకుతుందా? సాసు గింజంత సుఖానికి సముద్రం అంత కష్టం ఉంటుంది, అంత పని ఎక్కువైపోతూ ఉంటుంది కోరికల వల్ల. ఒక ఛాయ్ తాగాలనుకున్న వాడికి పాల గురించి టెన్షన్ తీసుకోవాలా, ఛాయ్ పత్తి గురించి, గిన్నె గురించి, నీళ్ళ గురించి, చక్కెర గురించి, ఛాయ్ వడగొట్టేది, గ్లాసు గురించి, స్టవ్, గ్యాసు చేసుకోవాలా, తాగిన తర్వాత కడగాలి, ఎంత పని పెరిగింది. ఆ ఒక్క ఛాయ్ వద్దనుకుంటే అంత పని తగ్గుతుందా లేదా? మరి నువ్వు ప్రపంచంలో నాకు ఏదో సుఖము కావాలనుకుంటే నీ వెనకాల ఇంత పని పెరిగిపోతుంది. అందుకే ఏది వద్దు, ఎంత మినిమం తోటి ఈ శరీర యాత్ర జరుగుతూ ఉంటుందో అంత మినిమం తోటి శరీర యాత్ర చేసుకుంటూ పోతూ ఉంటారు.
కోరికలు ఎక్కువ పెంచుకుంటూ పోతే పని సైజు కూడా ఎక్కువ పెరుగుతూ పోతూ ఉంటుంది. అందుకే ఈ మాయాశక్తి అంత సులభం కాదు. తెలివైన వాళ్ళు కూడా ఈ తెలుసుకొని మరీ ఈ బురదలో పడిపోతూ ఉంటారు. ప్రజ్ఞావానపి పండితోపి చతురో యత్యంత సూక్ష్మార్థదృక్ వ్యాలీఢస్తమసా న వేత్తి బహుదా సంబోధితోపి స్ఫుటం భ్రాంత్యారోపితమేవ సాధు కలయత్ యాలంబతే తద్గుణాన్ హంతాసో ప్రబలా దురంత తమస శక్తిర్మహత్యావృతి. ఈ ఆవృత్తి శక్తి అంత సులభం అనుకోకండి. ఏది మనం ఎవరు అనే విషయం తెలియకుండా చేస్తుంది కదా. ప్రజ్ఞావానపి పండితోపి, చాలా బుద్ధిమంతుడైనప్పటికీ, పండితుడైనప్పటికీ, చతురోపి, ఊహాపోహ విచక్షణ అయినప్పటికీ, అత్యంత సూక్ష్మార్థదృక్, ఎన్నో అతి సూక్ష్మ విషయాలు తెలుసుకునే సామర్థ్యం ఉన్నవాడు కూడా వ్యాలీఢస్తమసాన వేత్తి బహుదా, ఆ తమోగుణ ప్రభావం వల్ల నా వేత్తి తెలుసుకోలేకపోతాడు. ఏమి బహుదా సంబోధితోపి స్ఫుటం, 1000 సార్లు చెప్పిన తర్వాత కూడా సరిగ్గా దీని స్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడు. భ్రాంత్యారోపితమేవ సాధు కలయత్ ఆలంబ్యతే తద్గుణ. భ్రాంతి నుంచి మళ్ళా ఈ సంసారాన్ని, ఈ మాయాన్ని ఆలంబనం చేసుకుంటాడు. ఈ ప్రపంచాన్ని పట్టుకుంటాడు, ఈ శరీరాలు పట్టుకుంటాడు నేను అని చెప్పేసి. హంతాసో ప్రబల దురంత తమస, అంతే చంపేస్తుంది. మాయని పట్టుకొని శరీరం నేను అని ఉంటే కనుక మృత్యు దగ్గర తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఈ తమసా శక్తి మహతీ ఆవృత్తి. ఈ ఆవృత్తి శక్తి సామాన్యం కాదు నాయనా. దాని గురించి చెప్పుకుంటూ ప్రవచనాలు చేసుకుంటూ కూడా మాయలో పడిపోతూ ఉంటారు. ఎంతమంది సాధువులు పెద్ద పెద్ద ప్రవచనాలు చేసి పెద్ద పేరు ప్రతిష్టాలు చేసి పొందిన వాళ్ళు జైలుకు పోయారు, అమ్మాయిల విషయంలో ఇరుక్కుపోయారు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఎంత తెలివి ఉండాలి. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇలాంటి డోంగి బాబాల దగ్గర పోయి ఇరుక్కుపోయి ఉంటారు. గవర్నర్లు అలాంటి వాళ్ళు. బెంగళూరులోనే ఒక ఘటన జరిగింది. అంత భయంకరమైనది ఆవృత్త శక్తి. ఈ శక్తిని మరీ అంత తక్కువ అంచనా వేసుకోకు. చాలా చాలా భయంకరం ఇది. తెలివితేటలు ఉన్నోను కూడా ముంచేస్తుంది ఇది. కాబట్టి ఇది ఆవృత్తి శక్తిని బాగా విచారించు. కాబట్టి మూలం, అన్ని అనర్థాలకి మూలము మనం ఎవరు అనే విషయాన్ని మనము తెలుసుకోవడం లేదు. ఈ ఆధార్ కార్డులో ఉన్న పేరు, అడ్రస్ ఇవన్నీ టెంపరవరీ అడ్రస్లు. ఇవి వాస్తవికంగా మన స్వరూపం కాదు. నువ్వెవరు అంటే నేను ఫలానా ఆయన కొడుకు, ఫలానా మా అమ్మ అని ఈ శరీరం గురించి చెప్తాను. కానీ ఈ జన్మ కాకముందు నువ్వేమి, నువ్వు ఏ సైజులో ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది, ఎంత హైట్లో ఉంటుంది, నీ తూకం ఎంత ఉండే ఈ జన్మకు రాకముందు, ఎవరు నువ్వు, ఇట్లా విచారణ చేస్తావు. నా నిజమైన స్వరూపం ఏంటి? ఆ విచారణ చేసుకుంటే శాస్త్రం చెబుతుంది నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ యహ తిష్టతి స ఆత్మ. ఈ స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి అతిరిక్తంగా ఉండి 3 అవస్థలలో కూడా సాక్షి. నిన్న పగలేం జరిగిందో తెలుసు, రాత్రి స్వప్నంలో ఏం జరిగిందో తెలుసు, సుషుప్తి అవస్థలో స్వప్నాలు రాలేదు అనే విషయం తెలుసు. కాబట్టి 3 అవస్థల్లో కూడా నువ్వు కంటిన్యూస్గా సాక్షి రూపంలో ఉన్నావు. 3 ఊర్లలో జరిగిన విషయం నువ్వు తెలుసుకుంటావంటే నువ్వు 3 ఊర్లలో కూడా ఉంటేనే నీకు అర్థమవుతుంది. వంటింట్లో ఏం జరిగిందో, ఈ హాల్లో ఏం జరిగిందో, ఆ రూమ్లో ఏం జరిగిందో, నువ్వు 3 జాగాల్లో జరిగిన విషయము నువ్వు తెలుసుకోవాలంటే 3 జాగాల్లో కూడా నువ్వు ఉంటేనే. నువ్వు ఇక్కడుండి వంటింట్లో ఏం జరిగిందో విషయం తెలుసుకోవడానికి వీలు కాదు. కామవరంలో ఉండి ఉరుకుందులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీలు కాదు. కాకపోతే మనం 3 అవస్థల్లో కూడా పొగలు, స్వప్నంలో, సుషుప్తిలో ఉన్న విషయాలు తెలుసుకుంటున్నామంటే కదా 3లో కూడా మనం కంటిన్యూస్గా ఉన్నాము. అది మన స్వరూపం. నిత్యంగా ఎట్లా సాక్షి రూపంలో ఉన్నాము.
సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మనది నిజమైన స్వరూపము. సత్ అంటే ఉండడం, ఎగ్జిస్టెన్స్. పుస్తకం ఉంది, టేబుల్ ఉంది, మైక్ ఉంది, మొబైల్ ఉంది అని ఉండడం అనేది అన్ని వస్తువుల్లో కూడా ఉంటుంది పరమాత్మ. చిత్తు అంటే కదా నేను ఉన్నానన్న విషయం కూడా మనకు తెలిసింది కదా. అయ్యో నేను ఉన్నాను నాకు తెలుస్తలేదు, నేను ఉన్నాను లేదా అనే విషయం లేదు కదా. నేను ఉన్నాను అనే విషయం కూడా నాకు తెలుస్తుంది. కాన్షియస్నెస్, జ్ఞానము, ఆనంద స్వరూపం అది. ఆనందము, ఎక్కడున్నాను ఆనందము? ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పలు, టెన్షన్లు ఇవే ఉన్నాయి, దుఃఖమే ఉంది అంటే నువ్వు రాత్రి సుషుప్తికి పోయినప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఆనంద స్వరూపుడు అని. ఇప్పుడు మనసు బుద్ధుల వల్ల ఈ శరీరంతోటి సంబంధం పెట్టుకున్నావు కాబట్టి నువ్వు నీలో ఉన్న ఆనంద స్వరూపాన్ని చూడలేకపోతున్నావు. ఈ మనసు బుద్ధులు పోయినాయంటే కన్నా ప్రపంచం లేదు, శరీరం లేదు, నువ్వు ఏ దుఃఖము లేదు. దుఃఖం ఒక అభావాన్ని ఆనందం అంటారు. నువ్వు అలాంటి ఆనంద స్వరూపుడివి. అదే నీ నిజమైన స్వరూపము, అదే నీ స్వభావము. నీ స్వభావం నుంచి బయటకు వచ్చేసావు. చేప నీళ్ళ నుంచి బయటకు ఎలా వచ్చేసి ఊరికే తొనలాడుతూ ఉంటుందో అలాగే నువ్వు కూడా నీ స్వభావం నుంచి ఈ శరీరం ద్వారా సంబంధం పెట్టుకొని బయటకు వచ్చేసావు. నువ్వు నీ స్వభావంలోకి తిరిగి వెళ్ళిపో. ఈ సంబంధము నువ్వు కేవలం మనసుతోటి పెట్టుకున్న కాల్పనిక సంబంధమే, వాస్తవికమైన సంబంధం కాదు. వద్దనుకొని అభ్యాసం చేసుకుంటే నీ శరీరంతో సంబంధాన్ని వదిలించుకోవచ్చు. మన భారతదేశంలో ఒక్కరు కాదు, వేల మంది, లక్షల మంది ఈ శరీరాలతో ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే శరీరంతో సంబంధం కత్తిరించుకున్నారు. ఎన్నోసార్లు చెప్పాను. సదాశివ బ్రహ్మేంద్ర స్వామీజీ ఆయనకు చేయి కత్తిరిస్తే కూడా అలాగే నడుచుకుంటూ ముందుకు పోతుంటాడు. ఆ నొప్పి కూడా ఆయనకి ఏమీ తెలియదు. రమణ మహర్షికి శరీరంలో గాయం అయితే కనుక పురుగులు తింటూ ఉంటే పురుగుల్ని కింద పడిపోతుంటే మళ్ళీ మీరు వేసుకొని తినండి మీ భోజనం అని. మనం ఒక చిన్న గాయం అయితే తట్టుకోలేకపోతాం. ఈ శరీరంతో సంబంధాలు తెంచుకోవచ్చు. విచారము ద్వారా, సాధన ద్వారా ఈ శరీరంతో సంబంధం తెంచుకోవచ్చు. కాబట్టి ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా ఈ శరీరంతో సంబంధం తెంచుకొని మన స్వభావంలో మనం నిలిచి ఉండడమే సాధనము. దాన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు. ప్రతి క్షణము కూడా మనం ఎవరు అనే విషయాన్ని మనం మరవకూడదు. మరిచినామా అయిపో సామాన్య మనుషుడిలాగా విచారం చేస్తాము, అన్ని భేదాలు వచ్చేస్తాయి. వాడు వేరు, వీడు వేరు, చెడ్డోడు, మంచోడు, దొంగ, పోలీసు, లాయర్, ఎన్ని భేదాలు వచ్చేస్తాయి. ఇంకా అయిపో మళ్ళీ సంసారము నేను చుట్టుముట్టేస్తుంది. నువ్వు ఒక పరమాత్మని, ఈ సచ్చిదానంద స్వరూపాన్ని ప్రతి ఒక్క వస్తువులో ఎప్పుడు చూసి అలవాటు చేసుకుంటావో అప్పుడు నీకు శాంతి లభిస్తుంది. భేదాలు చూసుకుంటా ఉంటే కనుక మళ్ళీ నీకు శాంతి పోతుంది. ప్రతి వస్తువులో కూడా ఒక సామాన్య జ్ఞానం ఉంటుంది, ఒకటి విశేష జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా డమరుని వాయిస్తున్నారంటే కనుక ప్రపంచంలో ఎవరో డమరుని వాయిస్తున్నారని సామాన్య జ్ఞానం ఉంటుంది. ఆ డమరుని నవరసాల్లో వాయించవచ్చు. రౌద్రము, సరసము, ఉత్సాహము, హాస్యము అని. మళ్ళీ అది విశేష జ్ఞానము. నువ్వు ఆ విశేష జ్ఞానాలు చూడద్దు. ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ పరమాత్మని చూసుకో. సామాన్య రూపంలో పరమాత్ముడు అన్నిటిలోనూ అనుగతంగా ఉన్నాడు. సత్తు చిత్తు ఆనంద స్వరూప సత్తంశాన్ని చూసే ప్రయత్నం చేయి. ఆ విశేషాలు ఎక్స్ట్రాలు చూడడానికి పోతేవో భేద బుద్ధులు వచ్చేస్తాయి. వాడు వేరు, వీడు వేరు అని చెప్పేసి మాటలేమో చెప్పేస్తాము. భగవంతుడు అంతటా ఉన్నాడని మళ్ళా ఇంకొన్ని వ్యక్తిని తిడుతూ ఉంటాము, ద్వేషిస్తూ ఉంటాము. ఎట్లా అది మరి? అక్కడ భగవంతుడు లేడనా? నువ్వు తిట్టే వ్యక్తిలో, నువ్వు ద్వేషించే వ్యక్తిలో భగవంతుడు లేడని నువ్వు చూడటం లేదు, ఊరికి చెబుతున్నావు అంతే. అంతటా భగవంతుడు ఒట్టి మాటలు చెప్తున్నావు కానీ ఆ భగవంతుని నువ్వు చూడటం లేదు. విశేషాలు చూస్తున్నావు, స్పెషాలిటీ. అందుకే నీకు భేదబుద్ధి వస్తుంది. తులసిదాసు వాళ్ళ ఇంటికి దొంగలు పడి ఉంటారు. దొంగలు పడిచి కన్నం వేసేసి మొత్తం అంతా గంటు మూట కట్టేసి ఉంటారు. గంటు మూట కట్టేస్తే ఇంకా తప్పించుకొని పోవాలనుకున్నప్పుడు రాముడు, లక్ష్మణుడు వాళ్ళ రూపాలు వచ్చేసి విల్లు బాణంతో నిలబడేసరికి దొంగలు పారిపోలేకపోతారు. ఉదయం 3 గంటలు అయిపోతుంది. తులసిదాసు లేచి, అరే నాయన ఎందుకు మీరు తెలిసిపోయింది దొంగలు దొంగతానికి వచ్చినారని నీళ్ళు వాళ్ళ మీద చిలకరించేసి స్థేనానాం పతయే నమః అని రుద్రాభిషేకం చేస్తారు. దొంగల పతి అని శివుని కూడా దొంగల పతి స్థేనానాం పతయే అని అలా కూడా స్తుతిస్తారు. ఎందుకు నాయన మీరు ఇంత కష్టపడి గంటు మూట కట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అంటే, అయ్యో మేము వెళ్ళిపోవాలనుకున్నాము,
కాకపోతే ఇట్లా రామలక్ష్మణులు బ్లూ కలర్ ఆయన ఒక ఆయన, తెల్లటి ఆయన ఒక ఆయన, ఇద్దరు మమ్మల్ని బెదిరించారు, అందుకే పోలేకపోయి ఉంటారు. అదే మనం ఎవరైనా దొంగ కనిపిస్తే కానీ మనం ఏం చేస్తాం? నారాయణ చైతన్య సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఓం నారాయణ చైతన్య ఎక్కడ మాట్లాడుతుంటే కూడా సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. మనం కొడతాను, దొంగలు ఎవరైనా కొడితే కానీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అన్నా ఇస్తాం. కానీ తులసిదాస్ అలా చేశాడా? ఎందుకు అలా చేశాడు? మనం అట్లా ఎందుకు చేయలేకపోతాం? ఆయన అంతటా పరమాత్ముడే కనిపిస్తున్నాడు, దొంగలో కూడా పరమాత్ముడే కనిపిస్తున్నాడు. మనకి దొంగలో పరమాత్ముడు ఎందుకు కనిపిస్తాడంటే మనం సామాన్య పరమాత్మను చూస్తలేము, మాటలు కనుక్కుంటున్నాం అంతటా పరమాత్ముడు ఉన్నాడని చెప్పేసి. ఇంకోసారి ఒక యోగి రొట్టెలు తీసుకొని పోతూ ఉంటే ఆయన చేతిలో నుంచి కుక్క రొట్టెలు ఉంచుకొని పారిపోతూ ఉంటాడు. ఆయన వెంబడే పరిగెడతాడు. అది 2-3 కిలోమీటర్లు పరిగెత్తిన ఈయన 2-3 కిలోమీటర్లు పరిగెత్తేసి ఆ రొట్టెని గుంజుకొని మంచిగా నెయ్యి వేసేసి మళ్ళీ ఆ కుక్కకి వేస్తాడు. వట్టి రొట్టెలు ఎందుకు తింటావు? నెయ్యి కూడా తెచ్చినా నెయ్యి వేస్ట్ అయిపోతుంది, నెయ్యి కూడా వేసుకొని తిను అని చెప్పేసి. మనము మనది ఏదైనా ఒక వస్తువు పోయిందంటే ఏం చేస్తాం? బీరు లోపల పెట్టి దాచిపెట్టుకుంటాం. ఈ వస్తువు బయట ఉంటే వాళ్ళు తినేస్తారు, వీళ్ళు తినేస్తారు. మనలో జ్ఞానం లేదు, అంతటా మనం పరమాత్మని చూసుకోవడం లేదు. సాధువులు గుడిసెలకు వాకిళ్ళు తాళాలు కూడా ఉండవు. ఏముంది? పరమాత్మ ఉంది, కానిది ఏదన్నా ఉంది ప్రపంచంలో? మళ్ళీ వివేకానందుడు ఒక సాధువు దగ్గరికి పోతాడు. సాధువు దగ్గరికి పోతే అంతకుముందు ప్రహారీ బాబా అనే దగ్గరికి పోయి ఉంటాడు. ఆ ప్రహారీ బాబా అనే దగ్గరికి పోతే అక్కడ ఒక కథ వినింటాడు. ఆ ప్రహారీ బాబా ఆశ్రమంలోకి ఒకరోజు ఒక దొంగతనానికి వచ్చింటాడంట. దొంగతనానికి వస్తే గంటు మూట కట్టుకొని ఇంకా పారిపోవాలనే సమయంలో వీళ్ళు నిద్ర లేచేసిండ్రు. ఇంకా గంటు మూటని కాస్త దూరం తీసుకొని పోయిండు. ఇంకా వెనుకున్న వాళ్ళు ఏమో పడుతున్నారని చెప్పేసి ఆ దొంగతనం చేసిన గంటు మూటని కిందనే పెట్టేసి పరిగెడుతుంటారు. అయినా వీళ్ళు వదిలిపెట్టరు ఆ ప్రహారీ బాబాని. ఆయన 10 కిలోమీటర్లు పడితే ఈయన కూడా 10 కిలోమీటర్లు పరిగెత్తిపోయి పట్టుకుంటాడు. పట్టుకొని, అయ్యో నాయన, ఇంత కష్టపడి నువ్వు దొంగతనం చేసుకున్నావు, గంటు మూట కట్టుకున్నావు, ఆ గంటు మూటని అర్ధదారిలో వదిలేసి ఎందుకు పారిపోయావు? ఇందా తీసుకోపో అని చెప్పేసి ఇస్తాడు. ఈ కథ విని వివేకానందునికి ఆశ్చర్యం అనిపించుంటుంది. ఆ కథని ఎక్కడ పోయిన చోటుకంతా చెప్పుకుంటా ఉంటాడు వివేకానందుడు. చూడు, పలానా ఆశ్రమంలో ఇట్లా సాధువు అంటే ఇట్లా చేసిండు దొంగ. ఒక ఆశ్రమంలో అదే కథ చెప్తూ ఉంటాడు. ఆ కథ విన్న వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ సాధువు ఆ దొంగని నేనే అంటాడు. అంటే ఒకప్పుడు దొంగగా ఉన్నాడు, ఇప్పుడు సాధువుగా అయిపోయాడు. ఇది నువ్వేం చేస్తావు? అట్లా నీ సొమ్ము ఎవరైనా తీసుకుపోతే కనుక బీగం వేసుకుంటావా, తాళం వేసుకుంటావా? ఏం చేస్తావు? మిక్చరు, చెక్కిలాలు, అంతే. మరి సాధు తత్వం ఇట్లా ఉంటుంది. మనం జీవన్ముక్త పురుషులు మనకు ఆ వస్తువులు అన్ని చోట్ల పరమాత్ముడినే చూడాలి. మనం ఒట్టిగా పుస్తకాలు సత్సంగాలు వినడం కాదు, ప్రాక్టికల్గా మనకు ఆ మోహం ఏ వస్తువు మీద ఉండకూడదు. పరమాత్మని తప్పితే వేరే వస్తువుని మనము చూడకూడదు. జీవన్ముక్త పురుషుల చరిత్ర చదువుతూ ఉండాలి. అప్పుడు మనకు కళ్ళు తెరుచుకుంటాయి. లేదంటే కన్నా మనము సాంసారిక వ్యక్తుల మధ్యలో ఉంటే మనం కూడా మనకు తెలియకుండా సాంసారిక వ్యక్తుల్లాగా అయిపోతాం. వాళ్ళు ఇచ్చే జ్ఞానం వింటే కన్నా మనం వాళ్ళలాగా అయిపోతాం. సాధు సత్పురుషులు ఇచ్చే జ్ఞానం వాళ్ళ చరిత్రలు విని వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళ లాంటి గుణాలు వస్తాయి. లేదంటే మనకు స్వార్థం వచ్చేస్తుంది. నా ఆశ్రమం, నా ఇల్లు, నా సంపత్తి, ఎవడు దీన్ని తినద్దు అని. ఇంకెక్కడ సర్వం బ్రహ్మమై అన్ని చోట్ల పరమాత్మని ఎట్లా చూసుకుంటాం? వచ్చేస్తాయి స్వార్థాలు. చెప్పాను కదా, అడవిలో ఉన్న చెట్టు అక్కడ ఆశ్రమం వేసుకుంటే మా తాత గురువులకి ముందు మేక తినిపోతుంటే వాళ్ళకి ఏమీ అనిపించలేదు.
కానీ అది నా ఆశ్రమాన్ని కాంపౌండ్ వేసుకున్న తర్వాత మేక ఆకంతి నీకు వస్తే కట్టి తీసుకొని కొట్టేశారు. అహం మమ భావాలు వచ్చేస్తాయి. నాది, నా ఆశ్రమము, అది ఇది అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ పోకుండా వట్టిగా ఏమి సాధన చేస్తావు? పరమాత్మని ప్రతి అడుగడుగులో, ప్రతి ఒక్క అణువులో పరమాత్మను చూసుకోవాలి నువ్వు. ఇంక నీకు అడుగడుగు ఎక్కడ పైన కూడా భయమే ఉంటుంది. గురువు 13 ఆశ్రమాలు నిర్మించేసి మళ్ళీ గంటు ముట్టు పెట్టుకొని మళ్ళీ భిక్షాటన చేసుకుంటూ గంగా నది తీరాలకి వెళ్ళిపోయాడు. అదే మోహం ఉన్న వ్యక్తి వదిలిపెట్టగలడా? ఇప్పుడు ఇండ్లు ఆస్తులు వదిలిపెట్టి రమ్మంటే ఎంత పిలుస్తానని భక్తులు ఎవరన్నా వస్తున్నారా? రాలేకపోతున్నారు. ఆస్తి, ఇండ్లు, భార్య, పిల్లలు, ఎందుకంటే మోహం ఉంది. పోనీ అడగకపోతే గురువులు కూడా ఇంకా పెళ్లి కాని అవస్థలో ఉన్న ఆడబిడ్డలు కూడా ఆ సమయంలో వదిలిపెట్టి వచ్చినాడు. సరే, మీరు అలాంటి అవస్థలో పెళ్ళి పిఠాకులు అయిన తర్వాత వస్తున్నారా? లేదు, ఇంకా మోహం ఉంది. అట్లే ఈ ఆశ్రమం మీద, ఈ జాగాల మీద కూడా మోహం వచ్చేస్తుంది. నాది, మనది అని స్వార్థం వచ్చేస్తాను. అవన్నీ తొలగించుకోవాలి. ఈ ప్లేస్ మీద నాకు మోహం ఉందే. సాక్రటీస్ అని ఒక మహానుభావుడు విదేశాల్లో ఉంటాడు. ఆయన మార్కెట్లో పోయి ఊరికి తిరిగి వస్తుంటాడు. దాన్ని విండో షాపింగ్ అంటారు. ఇంకా ఈ ప్రపంచంలో ఏదన్నా వస్తువు నాకు విలువైన వస్తువు నీకు కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాడు. ఇంకా నాకు ఏ వస్తువులో కూడా ఇంకా కొనాలనిపిస్తలేదంటే కనుక ఇంకా నాకు ఏ వస్తువు, ప్రపంచంలో ఏ వస్తువులో కూడా నాకు మోహం లేదు అని చెప్పేసి. ఇలా ఎప్పుడైతే నువ్వు ప్రాక్టికల్గా సాధన చేసుకుంటావో అప్పుడు నీకు శాంతి వస్తుంది. లేదనుకో, నీది ఒక టవల్ పోగొట్టుపోయినా కూడా మళ్ళీ ఒక 6 రోజులు నిద్ర చేయదు. ఎవడికి తీసుకెళ్ళిపోయి టవల్? ఎప్పుడు ఎట్లా బాయ తీసుకుని చెప్పేసి ఒక 6 రోజులు నిద్ర రాదు మళ్ళీ నీకు. ఒక చిన్న టవల్ పోయిందంటే కూడా. అందుకే బాగా విచారణ చేసుకోవాలి. ప్రాక్టికల్గా ఏమీ అవసరం లేదు. ఈ ప్రపంచంలో మన ఆనందాన్ని ఇవ్వడానికి ఏ వస్తువుకి సామర్థ్యం లేదు. మిథ్యాత్వ దర్శనం సంపూర్ణంగా చేసుకోవాలి. ఈ శరీరాల అవసరం కూడా మనకు లేదు, మనసు బుద్ధుల అవసరం కూడా మనకు లేదు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మెల్లమెల్లగా మోహాన్ని వదులుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. లేదంటే చెప్పారు కదా, ప్రజ్ఞావానపి పండితోపి, అంత తెలివితేటలు ఉన్నోళ్ళు కూడా ఈ మాయను దాటుకోలేకపోతారు. పెంచుకుంటూ ఆ రేషం పులుగు వస్తుంది. రేషం పులుగు చుట్టూ తన నూలు తానే వేసుకుంటూ ఉంటుంది. తన నూలు తానే వేసుకొని అది మళ్ళీ దాన్ని రంధ్రం పెట్టుకొని బయటికి రావాలని అనుకుంటుంది. అది బయటకు వచ్చే లోపల దాన్ని పీకేసి వేడి నీళ్ళు దాన్ని చంపేస్తారు ఆ రేషము దారము తీయడానికి. మనం కూడా అంతే. అన్నీ తెలిసి అంతా మిథ్య అనుకుని నేను బ్రహ్మ అనుకుంటూనే పెద్ద మాయలో, పెద్ద సంసారంలో ఇరికిపోతూ ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది హంతాసో ప్రబల దురంత తమస, మహాభావుల్నే అది మట్టిలో కలిపేసింది ఈ మాయాశక్తి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎవరు అనే స్వరూపాన్ని మాత్రము మనం మర్చిపోవద్దు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.